హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీనివాస మంగాపురం గురించి తెలుసుకుందాం. ఇక్కడ తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా ఇవన్నీ చూడడం అయిపోయింది. మా పాపకు చెవులు కుట్టించడం అయిపోయింది. తిరుమల నుండి తిరుపతికి బయలుదేరినాం. తిరుమల అందాలు, తిరుపతి అందాలు చూద్దాం ఈరోజు మనం. చాలా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఆ శ్రీనివాసుని ఆశీస్సులు పొందండి. శ్రీనివాస మంగాపురం గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కళాకారులు, సాధువులు, ఆచార్య పురుషులు. శ్రీనివాస మంగాపురం ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో అంతర్గర్భ ప్రత్యేక పుణ్యక్షేత్రం. తిరుపతికి పరిశ్రమగా తిరుపతి మదనపల్లి మార్గంలో 10 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉంది. ఈ ఆలయం పౌరాణిక, చారిత్రాత్మక, సాంస్కృతిక సన్నివేశాలకు నిలువెత్తు చిరునామా. అనంతరం సతీ సమేతంగా శ్రీనివాసులు పవనం చేసిన ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతం శ్రీనివాస మంగాపురం అని తలపించే ప్రతిష్టాత్మక ప్రాకారాలతో దీర్ఘ చతురస్రాకారంతో నిర్మితమైంది. ఈ ధార్మిక దుర్గం తూర్పుముఖం గుడిలో ప్రవేశించేటప్పుడు దర్శనమిస్తుంది. చివరిలో గర్భగుడి కనువిందు చేస్తాయి. గుడికి నైరుతి మార్గంన కళ్యాణ మండపం. తిరుమలలో వలె రోజు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. శ్రీనివాస మంగాపురం ఆలయం ప్రస్తుతం సుమారు 1.5 ఎకరం విస్తీర్ణంలో ఉంది. కోటగోడలను తలపించే ప్రతిష్టాత్మకమైన ప్రాకారాలతో దీర్ఘ చతురస్రాకారంతో నిర్మితమైనది. శ్రీనివాస మంగాపురంలో ఒకప్పుడు చెట్టు గుట్టలతో పుట్టలతో నిండిపోయింది. స్వామివారికి పూజ చేయడానికి కూడా ఎవరు లేరు. శ్రీనివాస మంగాపురం ఆలయంలోకి వెళ్దామంటే పాములు బుసలు కొడుతూ ఉండేవి. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఎందుకు వచ్చింది? ఒక పిచ్చామె. ఆ పిచ్చామెకు వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏమిటి? సైన్యం మొత్తం గుడిలోకి వెళ్ళి అన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. శ్రీనివాసుని విగ్రహం దగ్గరికి వెళ్ళారు. ఏం విన్నారో ఏం చూశారో కానీ స్వామివారి విగ్రహాన్ని తాకడానికి భయపడ్డారు సైనికులు. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారా? వారే బలైపోయారా? శ్రీనివాస మంగాపురం ఆలయం మొత్తం చెట్లు పుట్టలతో నిండిపోయి పక్షులకు, పాములకు నివాస స్థలంగా మారిపోయింది. అక్కడ ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. తను ఎక్కువ మాట్లాడేది కాదు, ఎవరితోనూ కలిసిమెలిసి ఉండేది కాదు, ఎవరు అడిగినా తక్కువ మాట్లాడేది, ఆ వెంటనే నవ్వేది. ఆమె మాత్రం ఆ ఊర్లో వాళ్ళు నానా రకాల ప్రశ్నలు అడిగేవారు. నీవు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏందని నానా రకాల ప్రశ్నలు వేసి అడిగేవారు. ఆకర్షణీయంగా కనిపించేది. శరీరం అంతా ముడతలు పడ్డట్టు ఉండేది. ఆకుపచ్చని నిమ్మపండు లాంటి నిగనిగలాడుతూ నుదుట బొట్టు పెట్టుకొని చేతి నిండా మట్టి గాజులతో ముత్తైదులా కనిపించేది. చాలా తక్కువగా మాట్లాడేది. మరి ఎవరితోనూ
తక్కువగా అడిగి వెంటనే నవ్వేది. ఆమెను మాత్రం ఆ ఊళ్ళో వాళ్ళు ప్రశ్నలు అడుగుతూనే ఉండేవారు. ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోవలేదు. తర్వాత ఎవరైనా డబ్బులు ఇస్తే నాకెందుకు డబ్బులు, నాకు ఏమైనా నాకు రవ్వంత చమురు ఉంటే ఇవ్వండి, నా స్వామివారికి దీపం పెట్టుకోవాలను అని అడిగేది. ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను తాయారమ్మ అని పిలిచేవారు. చెట్లు పుట్టలతో నిండిన ఆ శ్రీనివాస మంగాపురమే ఆమెకు నివాస స్థలము. ఆమె ఊళ్ళోకి వెళ్ళి రవంత చమురియ్యరు, మా స్వామివారికి దీపం పెట్టాలి అని అడిగేది. ఎవరైనా డబ్బులు ఇస్తే నాకెందుకు డబ్బులు అని తీసుకోక ఉండేది. కాస్త పప్పు కాస్త బియ్యం ఉంటే పెట్టరు అని అడిగేది. అలా ఇంటింటికి వెళ్ళి పప్పు, నూనె, అలా వంటకు కావలసిన సామాన్లన్నీ తీసుకొని వచ్చేది. ఆ తర్వాత గుడికి వచ్చి 3 రాళ్ళ పొయ్యి పెట్టి మట్టి కుండలో అన్నీ వేసి ఉడకబెట్టేది. తర్వాత మట్టి పాత్రలో నూనె పోసి దీపం వెలిగించేది. ఆ గాఢమైన చీకటిలో తాడిమట్టలు వెలిగించి ఆ వెలుతురులో గుడిలోకి వెళ్ళేది. గుడిలోకి వెళ్ళాక పాములు బుసకొడుతూ ఉండేవి. ఆ పాములను ఒరేయ్ నాగా, ఒరేయ్ శేషు అని పిలిచేది. స్వామికి ఆకలిస్తుందట, జరగండిరా అని అనేది. అలా గట్టిగా అంటూ గుడి లోపలికి వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని తుడిచి స్వామివారికి అందినంతగా వండినది అంత తీసుకొని వచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టేది. ఆ తర్వాత తను వండిన మట్టి కుండలో నుండి ప్రసాదాన్ని తీసి పెట్టేది. ఆ తర్వాత మట్టి పాత్రలో నూనె పోసి ఆ దీపం వెలిగించేది. అన్ని స్వామికి సమర్పించి ఆమె మనసులో ఏదో గులిగేది. అవి మంత్రాలు అవి ఏంటియో ఎవరికి అర్థం కాకపోయి ఉండేవి. ఆమె స్వామికి మాత్రమే తెలియాలా? స్వామివారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం మిగిలి ఉంటే గుడి ముందట ఉండే పశువుల కాపరికి ఇచ్చేది. ఒక్కొక్కసారి ఆ పశువుల కాపరిని అడిగి పాలు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న పాములకు కూడా పోసేది. ఒరే నాగులు, ఒరే శేషులు అంటూ వారికి ఆ బుసలు కొడుతున్న పాములకు ఆ పాలు పోసేది. ఆ పాములు కూడా ఆమె చెప్పినట్లే విని ఆ పాలు తాగేది. ప్రతిరోజు లేవడం, బిచ్చం తేవడం, రోజు స్వామివారికి నైవేద్యం పెట్టడం ప్రతిరోజు ఆమెకు దినచర్య అయిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా కానీ తరిగిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.